కదా, వెరీ గుడ్. తల్లిదండ్రులు ఏం చేయాలి? అలాగా మంచిగా అలా చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. అంతేకాకుండా దేవుడు అంటే మనకి ఎలా ఉన్నాడంటే దీపముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మన త్రోవకి ఎలా ఉన్నాడంటే వెలుగిచ్చేవాడుగా. మీరు వెళ్ళే ప్రతిదీ మీ మమ్మీ మాట విని దేవుడు ప్రతి సండే స్కూల్కి వచ్చి దేవుడి మాటలు విన్నప్పుడంట మీకు దేవుడు అంట వెలుగుగా ఉంటాడంట. మీకు త్రోవ మంచిగా చూపిస్తాడు. మిమ్మల్ని బట్టి మీ డాడీ మీ మమ్మీ వాళ్ళందరూ చర్చికి వస్తారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ మమ్మీ డాడీ చర్చికి వస్తారా? వచ్చేస్తారు. అందరూ వచ్చేస్తారా? వెరీ గుడ్. అయితే కొంతమంది రారు కదా. అలాంటప్పుడు మీరు మంచిగా చదువుకొని దేవుళ్ళలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని బట్టి వారిని కూడా తీసుకువస్తాడు. కనుక ఈ కథ మీకు నచ్చిందా? బెనిఫిష్ ఏం చేసింది? మరి మీరేం చేయాలి? వినాలి, బాగా చదువుకోవాలి. తర్వాత సండే స్కూల్కి మానకుండా రావాలి. దేవుడి కంటక వాక్యాలు బాగా చదివి కంటతో పెట్టి ఉన్నప్పుడంట మీకు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడనమాట. అలా చేస్తారా పిల్లలు? గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఆర్ యు రెడీ? గట్టిగా నాకు వినిపించదు. ఈ చోటు సరిగ్గా వినిపించదు. కొంచెం గట్టిగా చెప్తారు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వెరీ గుడ్. చాలా బాగా చెప్తున్నారు మీరు. చాలా బాగా నీట్గా రెడీ అయ్యి వచ్చారు. ఏంట్రా నవ్వులుతున్నారు?